ఒక మంచి కథ. ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు. ఉండట్టుండి ఓడ మునిగిపోతుంది. అందరూ లైఫ్ బోర్డ్లోకి వెళ్తున్నారు. ఆ లైఫ్ బోర్డ్లో ఇక ఒకరికే స్థానం ఉంది. ఒక జంట మాత్రమే ఇక ఓడలో మిగిలింది. భార్య భర్త. ఎవరో ఒకరే లైఫ్ బోర్డ్లోకి వెళ్ళగలరు. ఇద్దరు ఆలోచిస్తున్నారు. ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోర్డ్లోకి దూకేశాడు. వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెబుతుంది. తరగతి గదిలో పిల్లలకి ఈ కథ చెబుతున్న ఉపాధ్యాయురాలు కథ చెప్పడం ఇక్కడ ఆపేసింది. పిల్లలు, ఆవిడ భర్తతో ఏమని ఉంటుందో చెప్పగలరా అని పిల్లల్ని ప్రశ్నించింది టీచర్. పిల్లలు ఒకేసారి చెప్పారు, ఇంత మోసమా, నిన్ను గుడ్డిగా నమ్మాను అని ఉండవచ్చు టీచర్ అన్నారు. ఒక బాబు మౌనంగా కూర్చొని ఉన్నాడు. టీచర్ ఆ బాబుని అడిగింది, నువ్వేమి చెబుతావు అని. ఆ బాబు చెప్పాడు, మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఉంటుంది అన్నాడు. టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం. నీకు ఈ కథ ముందే తెలుసా అని అడిగింది. బాబు తల అడ్డంగా ఊపాడు. లేదు, నాకు ఈ కథ తెలియదు. మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు చెప్పింది. మన బాబు జాగ్రత్త అని అన్నాడు. ఈసారి టీచర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ కథలో భార్య కూడా ఇదే చెప్పింది. నీ సమాధానం సరి అయినదే అని చెప్పింది టీచర్. ఇక కథ విషయానికి వస్తే భర్త ఇంటికి చేరి తమ కూతుర్ని కంటి రెప్పలా కాపాడుతూ చూసుకుంటూ బాగా చదివించి పెళ్లి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందించాడు. ఒకరోజు కన్ను మూశాడు. తండ్రి వస్తువులన్నీ ఒక చోట చేర్చి పక్కనే పెట్టేయాలని కూతురు తండ్రి వస్తువులు సర్దుతోంది. తండ్రి డైరీ కనబడింది. అందులో రాసుకున్నాడు, భార్యకు చెప్పుకుంటున్నట్టు, నీతో పాటే ఓడలో ఉండి మునిగిపోయి నీళ్ళ కిందే నీతోనే ఎప్పటికీ ఉండిపోవాలనిపించింది. కానీ మన అమ్మాయిని ఎవరు చూసుకుంటారు? నేను బతికిద్దామనుకుంటే నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజిలో ఉంది. ఎలానూ నువ్వు మరణం అంచుల్లో ఉన్నావు. మరి మన అమ్మాయికి ఎవరు తోడు? అందుకే ఎక్కువ ఆలోచిస్తే బలహీన పడతానేమో అని అనిపించి లైఫ్ బోర్డులోకి దూకేశాను. మనసులో ఎంత ఏడ్చుకున్నానో నీకు తప్ప ఇంకెవరికి అర్థమవుతుంది అని డైరీలో భార్యకి చెప్పుకున్నాడు. పైపైన ఏదో చూసి ఎప్పుడు ఎదుటి మనిషిని నిందించకూడదు. ఎవరు ఏంటి అని మనకి తెలియని లోతులు చాలా ఉండవచ్చు. వారి జీవితాల్లో ఎప్పుడు తొందరపడి ఏ మనిషిని నిందించకూడదు, అనుమానించకూడదు, అవమానించకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.